వెల్కమ్ టు వేవ్స్ మీడియా. కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రజారాజ్య సమయంలో రామవరం నుంచి మెజార్టీ రావడానికి కారణం తానేనని చెప్తున్న రావుల గణేష్ రాజా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు మెజార్టీ తేలేకపోయావని కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోదిరెడ్ల సుబ్బారావు ప్రశ్నించారు. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో ఆయన స్వగృహంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ 2009లో ప్రజారాజ్యం సమయంలో రావుల గణేష్ రాజా ఒక్కడే రామవరం గ్రామం నుంచి ఉన్నాడా, ఇంకా ఎవరు నాయకులు పార్టీలో లేరా అని ప్రశ్నించారు. రాజకీయంగా గెలుపోవటములు సహజమని, అప్పుడు మెజార్టీ నా వల్లే వచ్చిందని చెప్పడం కరెక్ట్ కాదని, అదే నీ వల్ల వస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు రాలేదో తెలుసుకో అన్నారు. ఐరన్ షాపు వాడి దగ్గర స్టీల్ అమ్మినట్లు వీడియో పెట్టారని, తాను సబ్ కాంట్రాక్టర్గా పనిచేశానని, మేము పెట్టుబడులు పెట్టి చేసిన పనికి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు వేలంపాట పెట్టేసే స్థితికి వస్తే కంపెనీ వాళ్ళు చెప్తే అక్కడున్న మెటీరియల్ అమ్మడం జరిగిందని స్పష్టం చేశారు. వాళ్ళకు చెప్పకుండా పోతే మాపై కేసు పెడతారు కదా, అప్పుడు మీ వైసీపీ ప్రభుత్వమే కదా ఉందని ప్రశ్నించారు. అంతేకాని గంజాయి డ్రగ్స్ వ్యాపారం చేయడం లేదని 420 మొత్తం ప్రతి గ్రామం నుంచి 420 సన్నాసులు అనడానికి ఎవరు సరిపోరని, నాది కూడా కొంత భూమి పోవడం జరిగింది. కట్ అలాగే ప్రతి విలేజ్ లోని ఎవరైతే 420 సన్నాసులు అనడానికి ఎవరు సరిపోరన్నారు. ఒక నాయకుడి దగ్గర ఉంటూ వేరే నాయకుడితో పని చేయించుకున్న వారిని సన్నాసులు అంటారో 420 అంటారో మీరో తెలుసుకోండి అన్నారు. మేము ఒక నాయకుడిని నమ్ముతామని, మా నాయకుడు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ అని వారి బాటలోనే అడుగులు వేస్తామన్నారు. తాము తమ నాయకుడితోనే ఉంటే వేరే నాయకుడితో పని చేయించుకోమని, అది మా సంస్కారం కాదని, మా నాయకుడు అది మాకు నేర్పలేదన్నారు. మా నాయకత్వం మీద మాకు అంత నమ్మకం ఉందన్నారు. కృష్ణవరం సర్పంచ్ భర్త గోపీనాథ్ సొసైటీలో గోల్మాల్ చేశారని, అది మీడియాలో సైతం వచ్చిందని, దీన్ని ఏమనాలి, 420 అనాలా, సన్నాసులు అనాలా అని ప్రశ్నించారు. మీ వైసీపీ ప్రభుత్వంలో కృష్ణవరం గ్రామంలో సర్పంచ్ భర్త ఆధ్వర్యంలో పింఛన్దారుల నుంచి పండగ మామూళ్ల పేరిట డబ్బులు వసూలు చేయడం వాస్తవమని, వీటి కోసం మీ నాయకులను అడిగి తెలుసుకోవాలన్నారు. తాము ఎప్పుడూ గ్రామాభివృద్ధికి ముందంటామన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక ఒక ట్రాక్టర్ కూడా బయటకు రాని పరిస్థితి ఉందని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏ పార్టీ నాయకులైనా ఇసుక స్వేచ్ఛగా తోలుకుంటున్నారన్నారు. మా ప్రభుత్వంలో అందరూ బ్రతకాలనేదే మా ఉద్దేశం అన్నారు. తన స్థాయి కోసం అస్తమాను చెప్పాల్సిన అవసరం లేదని, నేనెప్పుడు జ్యోతుల నెహ్రూతోనే పనిచేశానని, పంతం కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్నామని, తన స్థాయి తెలుసుకోండి అని సుబ్బారావు పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద వివరణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయన కొన్ని అంశాలు చెప్పాడు. ఇంకా ప్రతిసారి చెప్పిన స్థాయి అన్నాడు. స్థాయిల గురించి అతని స్థాయి ఏటో నా స్థాయి ఏటో, నేను మాట్లాడిన దానికి స్పందించినటువంటి ఆ నాయకుడే మా స్థాయి ఏటో గుర్తు చేశాడు. ఇకపోతే పోలవరం పుష్కర్కే దాదాపుగా 14 ఎకరాలు ఎంతో మేము త్యాగం చేసాం మా గ్రామం తరపు నుంచి అని చెప్పాడు. అంటే రామవరం రాజా ఒకడే ఇచ్చాడా పుష్కర్కి పోలవరానికనే, లేకపోతే మొత్తం ప్రతి గ్రామం నుంచి ఆ కెనాల్ ఎలాగైతే ఉందో అందరూ ఇచ్చారా? ప్రభుత్వ నామ్స్ ప్రకారం మా గ్రామంలో ఇవ్వడం జరిగింది. నాది కూడా కొంత భూమి పోవడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్ లోని ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉందో వాళ్ళ భూమి పోయింది. ఆ రోజు 3,50,000 ఎంతో వచ్చింది. 3 లక్షలు 2,80,000 ఎంతో కానీ వచ్చింది. ఆ రోజు ల్యాండ్ కూడా తక్కువే. మరి నేనంత త్యాగం చేశాను పాపం రైతులందరికైనా అని చెప్తున్నాడు. అంటే ఇచ్చాను, మళ్ళీ దాన్ని నేను ఆక్రమించుకుంటాను, అక్కడ ఎవరో సోదరులు ఉంటే వాళ్ళందరినీ ఖాళీ చేయించి అది నేను ఆక్రమించుకుంటున్నాను అని చెప్పేసి కూడా అతనే ఆ మాటలోనే తెలిసిపోయింది. ల్యాండ్ ఇచ్చాను, మళ్ళీ నేను దాని మీద మసులుతానండి.